ఫ్రెండ్స్, నేను రమాదేవిని. కొబ్బరి రొట్టె ఈస్ట్ గోదావరి వంట చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఇచ్చే కూడా చాలా మంచిది. ఎంత బాగా ఉడికిందో చూసారా. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. నీకు కావాల్సింది సన్నగా తరిగిన బియ్యం నూక మిల్లు పట్టించాలి. ఒక 2 కప్పులు తీసుకున్నాను. బియ్యం నూకని 2 కప్పులు తీసుకున్నాను. మూడు గరిటెలు మినపరుబ్బు, ఒక కప్పు కొబ్బరి, బెల్లం కూడా ఒక కప్పు మిక్సీ చేసినందువలన అది అంటిపెట్టి రావడం లేదు చూడండి. మనం బెల్లం కలిపిన తర్వాత మళ్ళీ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మనకి స్వీట్ ఎలా కావాలంటే అలా వాడచ్చు, ఎలా వేసుకోవచ్చు. మొత్తం అంతా బాగా కలపాలి. నాకు బెల్లం సరిపోలేదు అనిపించి మరలా బెల్లం వేసి బాగా కలిపాను. కలిపిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టి ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసాను. అవి హీట్ ఎక్కిన తర్వాత ఈ కలిపిన మిశ్రమాన్ని అంతా వేసి బాగా ఈవెన్గా పరాలి. అప్పుడు మొత్తం అంతా ఉడుకుతుంది. ఎందుకంటే మందపాటి గిన్నె కాబట్టి చక్కగా మొత్తం అంతా ఉడుకుతుంది. పైన కింద కూడా మనం తిరగేయక్కర్లేదు. సిమ్లో పెట్టాలి. బాగా సిమ్లో పెట్టేస్తే అది చక్కగా నెమ్మది ఉడుకుతుంది. అది అలా ఉడికింది. పైన కింద కూడా ఉడికిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యం చాలా మంచిది. ఈ వంట ఒక 5 minutes